For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ గారు. హిందూ ధర్మం గురించి ఎంతో గొప్పగా విశిష్టంగా చాటి చెప్పడంలో ఆయనకి సాటి మరెవరూ లేరు. మరి హిందూ ధర్మం గురించి మరికొన్ని విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. హరే కృష్ణ తల్లి. స్వామీజీ, క్రైస్తవ మతం ప్రపంచంలో అన్ని మతాల్లో పెద్దదైనప్పటికీ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మత ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మన హిందువుల్లో మాత్రం అంతగా, అంటే మన హిందువుల్ని కూడా క్రైస్తవ మతంలో చేర్చుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం వేరే మతంలో చేరరు. మన్ని చేర్చాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? లేదు నాన్న, మంచి ప్రశ్న. వాళ్ళకు టాస్క్ ఉంది. ప్రపంచం అంతా వాళ్ళ మతమే ఉండాలని. సేమ్ టాస్క్ ముస్లిమ్స్ కూడా ఉంది. అయితే ప్రపంచంలో వాస్తవంగా తొందరగా తరిగిపోతున్నది కూడా క్రైస్తవమే. ఇక్కడ ఏదో మన తెలంగాణ, ఆంధ్రాలో కొన్ని గొర్రెలు అలా పెరిగిపోయి ఏదో ఆడావిడి చేసి అరిస్తారు. కానీ మీరు ఒక్కసారి నెట్లో కొట్టండి, చర్చ్ ఫర్ సేల్ అని. ఎప్పుడు విన్నారా మీరు? చర్చ్ ఫర్ సేల్ కొట్టండి అంటే ఆ చర్చ్ కాస్ట్ ఎంత, ప్లేసు, అడ్రస్సు, ఏరియా అన్నీ ఇస్తారు. అలా యూరోప్లో, అమెరికాలో చాలా చోట్ల చర్చిలు అమ్మేస్తారు. ఎక్కడైనా టెంపుల్ ఫర్ సేల్ కొట్టండి, వస్తుందేమో. మసీద్ ఫర్ సేల్ వస్తుందేమో. అంటే వ్యాపార కేంద్రాలే చర్చిలు అనడానికి నీకు ఇదొక రుజువు. ఎవడైనా ప్రార్థనా స్థలాన్ని అమ్ముకుంటాడా? నమ్ముకునే స్థలాన్ని అమ్ముకుంటున్నారంటే వీళ్ళు కుమ్మక్కు జాతు అనేదే కదా అర్థం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం గుళ్ళో ఉన్నాం నాన్న, అక్కడ రావుడు ఉన్నాడు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు, ఇక్కడ అమ్మవారు పరమేశ్వరి, అక్కడ శివాలయం. అందరికీ ముఖ్యం. నేను ఈ గుళ్ళోంచి మనం ఇంకో కృష్ణుడి గుడికి, ఇంకో రాముడి గుడికి, లేదా ఇంకో అమ్మవారి గుడికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ప్రాబ్లం ఏం లేదు. ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరు. నువ్వు నిలువునామం పెట్టుకున్నావు శివాలయం రాకూడదు అనరు. అడ్నామాలు పెట్టుకున్నావు నువ్వు తిరుపతికి రాకూడదు అనరు కదా. కానీ ఒక చర్చికి వెళ్ళినాడు ఇంకో చర్చికి వెళ్తాడేమో. అడుగు, కలిసి ఫోన్ చేద్దాం సరదా ఎవరికైనా. హలో సార్, నమస్కారం అండి. సార్ పడుకున్నారా ఇజ్రాయల్ గారు? చిన్న ప్రశ్న అడగాలి సార్. బాగున్నారా? అది ఏమండి, ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అంటే ఇప్పుడు ఒక చర్చి పాస్టర్కి అండర్లో ఉంటారు కదా. అంటే ఏ చర్చికైనా వెళ్ళొచ్చు ఎవరైనా? అదేమి అభ్యంతరం కాదు. మరి ఇప్పుడు విగ్రహారాధనకు వ్యతిరేకం కదా సార్ క్రైస్తవం? అదేంటి సార్, 10 ఆజ్ఞల్లో ఉంది కదా సార్. అంటే నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు, విగ్రహాల రూపంలో చేయకూడదు, విగ్రహారాధన చేయువాన్ని నరకానికి పంపించేస్తాను, విగ్రహారాధకులు, అదంతా రాసి ఉంది కదా సార్ బైబిల్లో. ద్వితీయోపదేశ కాండంలో, లేవియ కాండంలో ఉంది కదా సార్. విగ్రహారాధన చేసేవారి ఊళ్ళో నాశనం చేసేస్తాను, వారి మీద తెగుళ్ళు పంపిస్తాను, వారి పిల్లల మాంసం వారి చేత తినిపించేదను, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అంటే దానికి రీజన్ ఏమవుతుంది. నేను పాపం చేస్తాను అంటే కాదు సార్, విగ్రహారాధన చేయడం కాదండి. ఇప్పుడు సార్ సార్ చెప్పండి. ఇప్పుడు నేను పాపం చేస్తాను అని అన్నాను, నేను మీరేమంటారు, తప్పు అంటారు. నేను చేస్తాను అంటే కాదు సార్, నేను ఇప్పుడు అడిగేది అలా కాదండి ఇజ్రాయల్ గారు. ఇప్పుడు విగ్రహారాధన సార్, విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది? మర్డర్ చేస్తే పాపం, రేప్ చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం. విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది? సరే, తప్పు ఎలా తప్పు సార్? అట్లా అంటే నేను సార్, మీరేమనుకోకపోతే చర్చి ముందు చూశాను సార్. నేను నరకానికి ఎవరు వెళ్తారు అంటే అబద్ధీకులు, మాంత్రికులు, విగ్రహారాధకులు. ఏమండి, పాపం చేసిన వాళ్ళు వెళ్తారు అంటే సార్ ఇట్లా రాసి ఉంది సార్. నేను ప్రత్యక్షంగా ఆలగడ్డ దగ్గర పల్లెటూరులో నేను చూశాను సార్. విగ్రహారాధికులు, అబద్ధీకులు, మాంత్రికులు,
వ్యభిచారులు ఇంకా కొన్ని పేర్లు రాసి వీళ్ళందరూ నరకానికి వెళ్తారని రాసి ఉంది సార్. అవునండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక వ్యభిచారి నరకానికి వెళ్ళాడంటే రీజన్ ఓకే, సబబు. ఆ, ఒక మాంత్రికుడు అన్నారు, లేకపోతే అబద్ధీకుడు అన్నారు, ఓకే. విగ్రహారాధన చేసేవాడు నరకానికి ఎందుకు వెళ్ళాలి? అతను చేసిన దాంట్లో తప్పు ఎలా ఉంది? విగ్రహారాధన చేసేదంటే దేవుడికి వ్యతిరేకం ఉండదు. సరే, ఇప్పుడు పోని పోని మీ మాటకే వద్దాం. ఇప్పుడు మరి మీకు గుణదాలు తెలుసా అండి విజయవాడ దగ్గర? తెలుసు అండి. అక్కడ విగ్రహం పెట్టి వీళ్ళు పూజలు, కొబ్బరికాయలు, టెంకాయలు, ఆరతులు, పలకి సేవలు, రథోత్సవాలు, చెవులు కుట్టుకోవడాలు, గుండు కొట్టుకోవడాలు ఇవన్నీ చేస్తారు కదా. ఏది లేని మాట గురించి. అది మళ్ళీ అలాగే ఆ గుంటూరు దగ్గర రహదారి మాత అని, అక్కడ ఏదో సాగర మాత, గుంటూరు దగ్గర రథం మాట కాదు, రహదారి మాత అని పెట్టారు సార్. గుంటూరు దగ్గర కాదండి. అదే నరసరావుపేట వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చింది సార్. రహదారి మాత అని పెట్టారు. వేలంగిని మాత, రహదారి మాత. వేలంగిని మాత అది మద్రాసు దగ్గర. అదే నేను అనేది, ఇలా అవన్నీ విగ్రహాలే కదా. విగ్రహాలు కాదండి. విగ్రహాలు కదా. మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. అవి విగ్రహాలు ఎలా వచ్చాయి? అవి విగ్రహాలు కాదంటారా? ఏమంటారు అవి? అవి ఏంటంటారు అవి? ఇప్పుడు రాయిని మొక్కుతాను, చెట్టుని మొక్కుతాను, అయ్యి అయ్యి అంటారు విగ్రహాలు. కానీ అంటే ఇది దేంతో చేసి ఉంటారు సార్? ఇది మేరీ ఇది ఎంతో చేస్తారు బొమ్మలు. అంటే ఇప్పుడు మేరీది విగ్రహమా, బొమ్మ, లేకపోతే ఆ దేవుడా? అది ఏంటంటారు అసలు? విగ్రహం కాదంటారా మేరీది? విగ్రహం అంటారండి. అంటే మరి విగ్రహాలను వాళ్ళు చేస్తున్నట్టే కదా సార్. విగ్రహాలు చేసేవాళ్ళు అది వేరే మాత్రం అసలు లేకపోతే కొలవకూడదండి. ఇప్పుడు మేరీ మాతను కొలిచినా కూడా దేవుడు కాదు అసలు. ఆవిడ దేవుడు కాదు, కానీ మరి ఆవిడ విగ్రహం పెట్టి తల్లి మాత్రమే. అవునంతే. ఆవిడ పూజించమని చెప్పలే దేవుడు. మరి ఇప్పుడు ఆవిడని పూజించి పూజించమని చెప్పలేదు, ఆమె కొబ్బరికాయ కొట్టమని చెప్పలేదు, ఒట్టు పెట్టుకోమని చెప్పలేదు, పూలు పెట్టుకోమని చెప్పలేదు. మరి వీళ్ళేమో పట్టు చీర కట్టేస్తున్నారు, ఏవో పాటలు పాడేస్తున్నారు. దేవుడు అంటే తెలియని వాళ్ళు చేసేది. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా నరకానికేనా సార్? వీళ్ళు కూడా నరకానికేనా? 100%. ఓ, అయితే మేరీని పూజించేవారు కూడా నరకానికి అని చెప్తున్న ఇజ్రాయెల్ గారు, అంతే సార్? మేరీ మాతను పూజించమని దేవుడు చెప్పలేదండి. అది ఇప్పుడు ఎవరిని పూజించాలి సార్? యేసు ప్రభునే పూజించాలా? మరి 10 ఆజ్ఞలు తెలుసా మీకు? నేను అంతగా బైబిల్ చదవలేదండి. పోన్లేదు సార్, పర్లే. మీరు పడుకోండి సార్, పాపం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. చదవలేదు. పర్లే. మీరు మళ్ళీ చదవండి బైబిల్ 10 ఆజ్ఞలు. మీరు ఎప్పుడైనా యు ఆర్ లైక్ మై బ్రదర్, మీరు మళ్ళీ ఫోన్ చేయండి. పాపం పడుకోండి సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. అది ఈ లాస్ట్ ఏం చెప్పాడు విన్నారా? 10 ఆజ్ఞలు తెలుసా అన్నాను. ఏమన్నాడండి? నేను బైబిల్ అంత చదవలేదండి. ఇదే ఆన్సర్. ఇప్పుడు మనోళ్ళు భగవద్గీత చదవరు, బైబిల్ చదవరు, ఖురాన్ చదవరు, అని మతాలు ఒకటి అని గప్పాలు కొడతారు. ఇతను బైబిల్ చదవాలి. బైబిల్లో ఫస్టే వస్తుంది 10 ఆజ్ఞలు, అది కూడా తెలియదు. ఇప్పుడు తెలియకపోతే నేను ఎలా అడుగుతాను? క్రైస్తవం అంటే పొట్ట బట్ట, చివరికి మిగిలేదు వెళ్ళి నల్ల అట్ట. అది కథ. అమ్మ విషయం ఏంటంటే, హాఫ్ నాలెడ్జ్ వీళ్ళు, హాఫ్ బాయిల్డ్ వాళ్ళు, అంతే. ఈ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ బికమ్ గొర్రెల్స్. ఇప్పుడు మనం వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ దేవుణ్ణి పూజిస్తేనే వాడు పరలోకం వెళ్తారు. ఇక్కడ మనం ఓ 10 మంది దాకా ఉన్నాం. దేవుడు ఉన్నాడు, అందరూ ఒప్పుకుంటున్నారా? చేయిస్తాను అందరూ యాక్సెప్టెడ్ కదా. పని చేసే మంగమ్మ ఒప్పుకుంటుంది, పూజ చేసేది ఆ పూజారి ఒప్పుకుంటాడు, వాళ్ళ మనవరాలు ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పుకుంటావు, నేను, అందరూ ఒప్పుకుంటాం దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి రామ అని పిలవచ్చా? కృష్ణ అని పిలవచ్చా? పిలవచ్చండి. హరి అని పిలవచ్చా? పిలవచ్చు. శివ అని పిలవచ్చా? అభ్యంతరం ఏం లేదుగా. అట్లే యేసు అల్లా అని కూడా పిలవమను, మనకే అభ్యంతరం లేదు. నేను హిందువుని, కట్టర్ హిందువుని, నిజమైన హిందువుని, జై శ్రీరామ్ ఈ నోటితోనే హల్లెలూయా, ఆమెన్, అల్లాహ్ అక్బర్ అన్నానుగా. ఇప్పుడు నన్ను శివుడు వచ్చి పొడిచేస్తాడా సొలంతో? విష్ణు చక్రంతో వేసేస్తాడా? రాముడు బాణంతో వేసేస్తాడా? ఏం వేయలే. మరి ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాక
జై శ్రీరామ్ అన్నాను అనుకోండి, అంటాడా గొర్రె? ఒక్క గొర్రె కూడా, మొన్న కూడా రైల్లో ఓ గొర్రె ఇంకో గొర్రెకి చేద్దాం, పేరు చెప్పుకోవడానికి భయపడుతున్న పిరికి గొర్రె. ఏం పేరు? గురుగారు, క్రైస్తవుల్ని మీరు గొర్రెలు అనడానికి అసలు నేను అనలేదు కారణం- బాబు, ప్లీజ్ నన్ను ఇంటర్ఫేర్ చేయకండి రావు గారు. కాదు తల్లి, అందరూ నన్ను అలా అన్యాయంగా బ్లేమ్ చేస్తే ఎలా నాన్న? వాళ్ళు అని వీళ్ళు మీరు అనిస్తే ఎలాగా? అంటే మీరు గొర్రెలు అసలు- వాళ్ళు చెప్పుకున్నారు. మిమ్మల్ని మీడియా వాళ్ళు అంటే మీరు హట్ అయిపోతే నేనేం చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని మీడియా వాళ్ళు అనరా? ఇప్పుడు మీడియా వాళ్ళు మీ అందరి పేర్లు నాకు గుర్తులేవు, మా అమ్మాయి పేరు అయితే గుర్తుంది, అనుజ్ఞ. మీ పేర్లు మర్చిపోయాను అనుకోండి, అరే మొన్న వచ్చారు కదా మీడియా వాళ్ళు అని నేను మా రెడ్డితో అన్నాను అనుకోండి, అది తప్పు మాట, అది కాదుగా. హోల్సేల్గా యు ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ మీడియా పీపుల్, అవునా? అలా హోల్సేల్ దే కాల్ గొర్రెల్స్. గొర్రె ఇస్ నాట్ తిట్టు, అది యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ మీడియా పీపుల్, దే కన్సిడర్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఏ గొర్రె పీపుల్. సో దెన్ వాట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ మీ? చెప్పరా తల్లి.